తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మాయమాటలు చెప్పి సుమారు 70,000కు టికెట్లు అమ్మిన కానిస్టేబుల్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు విజిలెన్స్ అధికారులు. తిరుమల పోలీసులు శ్రీవారి దర్శనానికి సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న బోర్డెడ్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అరకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సిఫారసుపై 2 బృందాలకు విక్రయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎమ్మెల్సీ సిఫారసుపై 4 టికెట్లకు గాను 20,000 రూపాయలు, ఎమ్మెల్సీ సిఫారసుపై 6 టికెట్లకు గాను 50,000 రూపాయలు వసూలు చేసి కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన భక్తులకు టికెట్లు అమ్మడాన్ని నిర్ధారించారు. విజిలెన్స్ అధికారులను ఆశ్రయించిన భక్తులతో విషయం బయటకు వచ్చింది. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దినం మనకు విజిలెన్స్ వారు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు సారాంశం ఏంటంటే ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనే ఆయన బెంగళూరుకు చెందిన 2 భక్తులు హరిబాబు, జగదీష్ అనే వారి దగ్గర నుంచి ఒకరి దగ్గర 50,000 రూపాయలు, అదేవిధంగా ఒకరి దగ్గర 20,000 రూపాయలు తీసుకుని బ్రేక్ దర్శనం చేయిస్తానని చెప్పి వాళ్ళకి 300 రూపాయల టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తించి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇవ్వడం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేసి తదుపరి వివరాలు మళ్ళీ